నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఇటు బీజేపీ నుంచి కానీ ఇటు కాంగ్రెస్ నుంచి కానీ ఆశావాహుల సంఖ్య భారీగా పెరిగిపోతున్నది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి చాలా పెద్ద ఎత్తున ఆశావాహులు తమ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ పార్టీ తరఫున టికెట్ ఆశిస్తున్నటువంటి చాడా సురేష్ రెడ్డి గారు మనతో పాటున్నారు. వారు గతంలో వరంగల్ హన్మకొండ పార్లమెంట్ స్థానం నుంచి 2 సార్లు పార్లమెంట్ ఎంపీగా ఎన్నికై వరంగల్ ప్రజలకు కాకుండా రాష్ట్ర ప్రజలకు తెలుగుదేశం పార్టీ నుంచి చాలా సుపరిచితంగా ఉన్నారు. ప్రస్తుతం వారు భారతీయ జనతా పార్టీలో చేరి మరి భారతీయ జనతా పార్టీ నుంచి మల్కాజ్గిరి టికెట్ ఆశిస్తున్నారు. అసలు వారి టికెట్ వచ్చేటువంటి అవకాశాలు ఎలా ఉన్నాయి, మల్కాజ్గిరి పరిస్థితులపై వారితోటి క్షుణ్ణంగా మాట్లాడే ప్రయత్నిద్దాం. అన్న నమస్తే. నమస్కారం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా సమయం ఇచ్చినందుకు మీరు సో ప్రస్తుతం మీరు గత 20 సంవత్సరాల క్రితం దాదాపు హన్మకొండ పార్లమెంట్ స్థానం నుంచి 2 సార్లు దాదాపు 7.5 సంవత్సరాల పాటుగా అక్కడ పోటీ చేయడం జరిగింది. 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ మల్కాజ్గిరి ఎంపీగా తెరపైకి వస్తూ ఉన్నారు. అసలు ఎందుకు మళ్ళీ ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నారు మీరు? అంటే నేను 2004లో పోటీ చేసినప్పుడు కూడా మాకు 2008 వరకు 9 వరకు కూడా మాకు ఛాన్స్ ఉండే. నేను పోటీ చేస్తే 5 ఏళ్ళ వరకు ఉండేవాడిని. అవును. ఆ విధంగానే నేను ఆర్టికల్ ఓడిపోయినా నేను ప్రజల మధ్యలోనే కంటిన్యూగా చేస్తూ మళ్ళీ 8లో కూడా నేను ఎమ్మెల్సీగా కూడా పోటీ చేశాను టీడీపీ తరఫున. చేసినప్పుడు కూడా నేను ప్రజల మధ్యలో ఉండి ఆ రోజు కూడా తర్వాత మళ్ళీ టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చాను తెలంగాణ ఉద్యమం కొరకు. కేసీఆర్ రిక్వెస్ట్ చేసే వరకు నేను టీఆర్ఎస్ పార్టీలో కూడా వచ్చి టీఆర్ఎస్ పార్టీలో నుంచి చాలా యాక్టివ్గా నేను ఇక్కడికి మల్కాజ్గిరికి రావడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మాకు రిజర్వ్డ్ అయిపోయినాయి. వరంగల్ అండ్ హన్మకొండ 2 పార్లమెంట్లు కూడా రిజర్వ్డ్ అయిపోయాయి. సరే మేము ఉద్యమంలో వచ్చినప్పుడు ఏమైందంటే మాకు కేసీఆర్ గారు బాగా రిక్వెస్ట్ చేశారు, లేదన్నా మీరు మీలాంటి వాళ్ళు ఇట్లా కాకుండా మీరు ప్రజలలో రావాలి, మీరు రాజకీయంలో ఉండాలి, మీకు నేను ఇక్కడ ఈస్ట్ రంగారెడ్డి జిల్లా అని చెప్పేసి ఒకటి నేను చేస్తున్నా, దాంట్లో మల్కాజ్గిరి పార్లమెంట్ వస్తుంది, మీకు పార్లమెంట్ టికెట్ నేను అనౌన్స్ చేస్తున్నా, మీరు పార్టీ జనరల్ సెక్రటరీ పనిచేయాలి అని చెప్పేసి అన్నప్పుడు మాకు కూడా కొంచెం ఉత్సాహం అనిపించేసి ఆ రోజు నుంచి నేను, ఎందుకంటే మేము మా ఇండస్ట్రీస్ కానీ మాకు అక్కడ ఉన్న మాకు బిజినెస్ కూడా అక్కడే మా రెసిడెన్స్ కూడా ఉంది కాబట్టి సరే మాకు కూడా కొంచెం అవకాశం ఇచ్చినప్పుడు మేము పనిచేద్దామని చెప్పేసి ఆ విధంగా ఒక పాదయాత్రలు చేసి అక్కడ చాలా యాక్టివ్గా కూడా 3.5 years పనిచేశాము. ఓకే. ఇక చేసి ఆ తెలంగాణ వచ్చినప్పుడు కొంచెం మాకు ఇది అనిపించి ఆ రోజు ఇక నాకు కొంచెం పార్టీలో గౌరవం అనిపించి, గౌరవం లేనప్పుడు పార్టీలో ఏందన్నట్టు నేను కాంటాక్ట్ చేయలేదు అంతే. తప్పించి నేను ప్రజల మధ్యలో ఉన్నాను, ప్రజలతోనే ఎప్పుడు కూడా ప్రతి కార్యక్రమంలో నేను పాల్గొంటాను. ఏ ఇబ్బందులు వచ్చినా నేను ప్రజలకు సహకరించి వాళ్ళతో పాటు ఎప్పుడు నేను ప్రజల మనిషిగానే ఉన్నాను. అయితే చాలా యంగ్ ఏజ్లో దాదాపు 37 సంవత్సరాల వయసులో మీరు ఎంపీగా 7.5 సంవత్సరాల పాటు ఉన్నారు. వాస్తవం 97 నుంచి 2004 వరకు దాదాపు 7.5 సంవత్సరాల పాటు మీరు ఎంపీగా ఉన్నారు. సో ప్రస్తుతం మీరేమో 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ తెరపైకి మీ పేరు వస్తూ ఉంది. అప్పటి రాజకీయ పరిస్థితులకు ఇప్పటి రాజకీయ పరిస్థితులకు మీరు గమనించినటువంటి తేడాలు ఏంటి? అసలు గమనించిన అంటే డెఫినెట్గా తేడా ఉంటుంది. ఓకే. ఎందుకంటే అప్పుడు చేసి ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఏదైతే ప్రభుత్వం 10 ఏళ్ళు పాలించిందో చాలా అంటే చెప్పుకోవాలంటే మనకే ఇబ్బంది అనిపిస్తున్నది. అంటే రాజకీయాలు అంటే ఒక పైసలతో కూడుకున్న రాజకీయం అని చెప్పేసి ఈ రోజు తెలిస్తే పరిస్థితికి వచ్చింది. కానీ ఈ రోజు ప్రజలు ఆ విధంగా లేరు. నేను కూడా గమనిస్తున్నా. ముఖ్యంగా ఏంటంటే ఈ రోజు ఈ ఎన్నికలు చూసినప్పుడు ప్రజలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని చూస్తున్నారు. భారతదేశంలో ఈరోజు మనకు ముఖ్యంగా మనకు అవసరం ఎవరు అంటే నరేంద్ర మోడీ గారి అవసరం అని చెప్పేసి ఈరోజు ప్రతి ఒక్క పౌరుడు కూడా ఇక్కడ ఆలోచించడం జరుగుతున్నది. కాబట్టి తప్పకుండా ఇక్కడ మనకు అవకాశం ఉంటుంది. అప్పటి రాజకీయాలకి అప్పటి ఏమో మేము ప్రజల కొరకు పనిచేసే వాళ్ళం, ఇప్పుడు కూడా మేము ప్రజల కొరకు పనిచేస్తాం. ఎందుకంటే ప్రజల కొరకు నరేంద్ర మోడీ గారు ఉన్నారు కాబట్టి ఆ విధంగానే సేమ్ అదే సిచ్యువేషన్లో మేము అందరికీ దగ్గర ఉండి పనిచేస్తామని చెప్పేసి నాకు ఆశ. గతంలో మీరు టీడీపీ నుంచి బీఆర్ఎస్ రావడం జరిగింది. అంటే టీఆర్ఎస్ నుంచి బీజేపీకి, అంటే ఈ ఎన్ని పార్టీలు మారడానికి గల కారణాలు ఏంటి? అసలు పార్టీలు మారడం అని కాదు, మనకి ఇక్కడ తెలంగాణకు అవసరము ప్రజలకు ఏది అనేది దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజల కొరకు మారడం, ప్రజల కొరకు పనిచేయడం, దాని ద్వారానే నేను రావడం జరిగింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో మేము చాలా యాక్టివ్గా పనిచేసాము. ఆ రోజు ప్రతి గ్రామంలో కూడా మేము ఇది చేశాం. నెక్స్ట్ థింగ్ ఏమైంది, 2009 నుంచి ప్రజలకు తెలంగాణ కావాలని చెప్పేసి కోరుకోవడం జరిగింది. ఆ ఉద్దేశం పెట్టుకుని 5 ఏళ్ళు అక్కడ పనిచేసాం, మనం చేసాం, ప్రజల మధ్యలో ఉన్నాం. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీ వచ్చింది, కానీ ప్రజలకు వాళ్ళు ప్రజల దగ్గర నిలుపుకోలేకపోయారు. అది కష్టంగా ఉంది. తర్వాత ఆలోచించే మేము నరేంద్ర మోడీ గారు చేస్తున్నది, గతంలో మాకు నరేంద్ర మోడీ గారు మాకు పరిచయం కాదు. మేము బీజేపీ పార్టీలో ఇండియాలో ఉన్నా కానీ మాకు వాజ్పేయి గారితో పరిచయం, నరేంద్ర మోడీ గారితో పరిచయం లేదు. 14 సంవత్సరాల అతను ఎప్పుడైతే ప్రధానమంత్రి అయ్యాడో ఆయన పని చూసి మేము చాలా అట్రాక్టివ్ అయ్యాం. అయ్యి అప్పటి నుంచి ఉన్నాం. 19 ఎలక్షన్లో మేము కిషన్ రెడ్డి గారి రిక్వెస్ట్ మీద, అదేవిధంగా అప్పుడు లక్ష్మణ్ గారు కూడా ఇక్కడ పార్టీ అధ్యక్షుడు ఉండే, మా పరిచయంతో
మేము బీజేపీ పార్టీలోకి రావడం జరిగింది. వచ్చినప్పుడు వాళ్ళు కూడా చెప్పారు, అన్న మీలాంటి వాళ్ళు ఊరికే కూర్చొని ప్రజల్లో ఉంటారు మీరు అందరూ కూడా, మీరు తప్పకుండా ఇక్కడ మాకు కూడా లీడర్స్ కావాలి, ఎందుకంటే మాకు ఇక్కడ అవసరం ఉంది అని చెప్పేసి వాళ్ళు చెప్పినప్పుడు మేము కూడా ఆలోచించి పార్టీలో చేరి ఆ రోజు నుంచి కూడా మళ్ళీ మేము యాక్టివ్గా ఇక్కడే సైనిక్పూర్లో ఉంటున్నాం కాబట్టి యాక్టివ్గా అందరితో మళ్ళీ. ఎందుకు 2019లో కానీ లేదంటే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కానీ ఎందుకు మీకు అవకాశం రాలేదు? అవకాశం మేము పార్టీలో చేరింది అప్పుడు కాబట్టి మేము అవకాశం కొరకు ఎప్పుడు కానీ మేము అధికారం కొరకు ఎప్పుడు కూడా నేను ఆలోచించాలి. ఎన్నడూ కూడా నేను ఆలోచిస్తే నేను ముందు నుంచి ఏదో ఎలక్షన్లో గెలిచే వాళ్ళం, ఆ విధంగా నేను పోయేవాడిని. కానీ ప్రజల మధ్యలో ఉండి ఎప్పుడు కూడా ఈరోజు అవకాశం మేము అంతే అడుగుతున్నాం. మేము ఈరోజు బీజేపీ పార్టీలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా నాకు అర్హత ఉన్నది కాబట్టి నేను ఇక్కడ అడుగుతున్నా. ఓకే, పార్టీ అన్ని రకాలుగా ఆలోచిస్తుంది. ఊరికనే అడగగానే మనకి ఇది చాలా మంది ఆస్పిరెంట్స్ ఉంటారు దీంట్లో, లేరని కాదు. దాన్ని చూసినప్పుడు నాకు అనుభవం 2 సార్లు నేను పార్లమెంట్ సభ్యునిగా అనుభవం, నెక్స్ట్ ఇక్కడ మధ్యలో 10 ఏళ్ల నుంచి నేను అందరితో ఈడ ఏ అవసరం వచ్చినా ప్రజల మధ్యలో ఉండి నేను చాలా వరకు సహకరించి మళ్ళీ 2019 ఎలక్షన్స్ తర్వాత 2023 ఎలక్షన్స్లో కూడా నేను అందరు లీడర్స్తో బాగా కలుపుకొని పనిచేశాను. వాళ్ళు కూడా నన్ను అందరూ కూడా ఆదరిస్తున్నారు, వాళ్ళందరూ కూడా నన్ను ఆహ్వానిస్తున్నారు. అంటే మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానాన్ని మీరు ఎందుకు ఎంచుకోవడం జరిగింది? అంటే కేవలం మీరు అక్కడ సైనిక్పూర్లో ఇల్లు ఉంది కాబట్టి ఎంచుకున్నారా, ఇంకా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? అంటే నేను 2009లో వచ్చినప్పటి నుంచి అక్కడే ఉంటున్నా, అక్కడే ఉండి నేను ఆ ప్రజల మధ్యలో ఉన్నా. ఆ మధ్యలో వాళ్ళతో అందరితో మాకు కూడా వరంగల్ నుంచి అక్కడికి వచ్చే వాళ్ళు అందరు ఉన్నారు, మాకంతా పక్కముంటి సెటిలర్స్ వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళ ద్వారా నా ఇండస్ట్రీ అక్కడ ఉంది. దాదాపు నాకు 600 మంది పనిచేస్తారు, వాళ్ళందరితో అందరూ దాంతో నేను అక్కడ కావాలని చెప్పేసి అక్కడనే ఉన్నాను. మల్కాజ్గిరి పార్లమెంట్ అంటేనే దాదాపు 32 లక్షల పైగా ఓట్లు ఉన్నాయి వాస్తవంగా. సో ఎన్నికల ప్రచారంలో అంత ఈజీ కాదు, మీకు ఉండే సమయం చాలా తక్కువ, 30 రోజుల సమయం మాత్రమే ఉంటుంది. 30 రోజుల సమయంలో అంతమంది ఓటర్లను అంటే మీరు ప్రభావితం చేయగలుగుతారా? అందుకనే కదా నేను ముందు నుంచి అక్కడ నేను ఒక 5 years నుంచి ప్లాన్ చేసుకొని ప్రతి ఒక్కరి దగ్గర ఓడడం జరిగింది. దాదాపు ఈ రోజు లెక్క చూస్తే దాదాపు 700 ఫ్లాట్స్ అంటే అపార్ట్మెంట్స్ అసోసియేషన్స్ కలిశాను. ఊరికి పరిచయం చేసుకోవడం, నరేంద్ర మోడీ గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కానీ బీజేపీ చేస్తున్న కార్యక్రమాలు కానీ ప్రజల మధ్యలో తీసుకెళ్ళాం. రీసెంట్ గా కూడా మేము అక్షంతల ప్రోగ్రామ్ అనేది ప్రతి డివిజన్ లో ప్రతి బూత్ వరకు తీసుకెళ్ళాం. ఆ విధంగా మొన్న అయోధ్యలో అయిన రాముని ప్రతిష్ట మోడీ గారు చేసిన కార్యక్రమాలు కూడా ప్రతి దగ్గర కూడా మేము ఏదో రకంగా ప్రజల మధ్యలో ఉండాలనే దాని మీద చాలా కార్యక్రమాలు చేపట్టాం. అక్కడ ఉన్న లీడర్స్ కానీ డివిజనల్ అధ్యక్షులు కానీ అక్కడ మొన్న కాంటాక్ట్ చేసిన వాళ్ళు కానీ అధ్యక్షులు కానీ అందరూ కూడా గౌరవించి ప్రతి దాంట్లో ఆహ్వానించేది. నేను ప్రతి దగ్గర నేను అటెండ్ అవుతూ ఉంటాను. ఇప్పుడు మీరు దాదాపు 5 సంవత్సరాల నుంచి మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో తిరుగుతున్నా అన్నారు కదా, మీరు గమనించినటువంటి సమస్యలు ఏంటి? అంటే ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధానమైనటువంటి సమస్యలు ఏంటి? చాలా ఉన్నాయండి. ఎందుకంటే నేను అప్పుడు రంగారెడ్డి జిల్లా అంటే సిటీకి చుట్టుపక్కల ఉంటుంది, వెస్ట్ జిల్లా ఈస్ట్ జిల్లా అని చెప్పేసి అంటాం. చూసినప్పుడు వెస్ట్ జిల్లా చాలా అభివృద్ధి చెందింది. అంటే ఈస్ట్ని చూసినప్పుడు వెస్ట్ చాలా, ఇక్కడ ఉన్న ఎవరైతే గెలిచిన గతంలో మల్లారెడ్డి అని చెప్పేసి అతను పార్లమెంట్ సభ్యునిగా టీడీపీ నుంచి గెలిచాడు. తర్వాత ఆయన అవకాశం కొరకు ఏటో చూసి మళ్ళీ టీఆర్ఎస్కి వెళ్ళిపోయాడు. టీఆర్ఎస్కి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ ఆయన కొరకు ఆయన పర్టికులర్గా చూసుకోవడానికి తప్పించి అభివృద్ధి కొరకు అని అడుగుతుండే. తర్వాత మళ్ళీ గెలిచాడు, మళ్ళీ మంత్రి కూడా అయ్యాడు. ఆయన మంత్రి అయిన తర్వాత మళ్ళీ 23లో మళ్ళీ ఎమ్మెల్యే అయ్యాడు. కానీ ఇక్కడ చూస్తే అభివృద్ధి అనేది చాలా వెనుకబడ్డది. ఎందుకంటే దీనికి 4 నేషనల్ హైవేస్ ఉంటాయి. ఒకటి విజయవాడ పోయే నేషనల్ హైవే ఉంటుంది, నెక్స్ట్ ఒకటి వరంగల్ పోయే నేషనల్ హైవే ఉంటుంది, కరీంనగర్ పోయే నేషనల్ హైవే ఉంటుంది, ఇటు నిజామాబాద్ పోయే నేషనల్ హైవేస్. ఈ నేషనల్ హైవేస్ లో మనం చూస్తున్నాం ఎక్కడికైనా బయటికి పోవాలంటే ఇవాళ రేపు రెసిడెన్షియల్ కావాలంటే ప్రతి ఒక్కరు కూడా సిటీ అవతల అవుట్స్కర్ట్స్ లో ఎవరైనా రెసిడెన్షియల్ గా పోయే ప్రయత్నం చేస్తారు. కానీ వాళ్ళు వచ్చిపోయడానికి రోడ్లు కూడా చూసేవాళ్ళు లేరు. ఈ రోజు మనం ఉప్పల్లో చూస్తుంటాం, కనీసం 1 గంట 2 గంటలు మనం ఇటు నుంచి అటు పోవాలంటే ఉన్నది. దీనికి కూడా వాళ్ళు పట్టించుకునే పరిస్థితి లేదు. మేమందరం అప్పుడు నేను ఎన్విఎస్ ప్రభాకర్ గారు గడ్కరీని కలిసి అక్కడ మేము ఫ్లైఓవర్ ప్లాన్ చేసి గతంలో మేము అన్ని చేసి శాంక్షన్ చేపించి ఇప్పించినప్పుడు దానికి వీళ్ళు మాకు సహకరించారు. స్టేట్ గవర్నమెంట్ అప్పుడున్న గవర్నమెంట్ సహకరించలే. అయినా మేము చాలా ఒత్తిడి తీసుకొచ్చి ఈ రోజు దాన్ని ప్రోగ్రెస్ తీసుకొస్తున్నాం. ఈ విధంగా మేము ఆలోచించినప్పుడు కంటోన్మెంట్ ఏరియాలు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కంటోన్మెంట్ ఏరియా ఏంటంటే అటు పక్కన పోవాలన్నప్పుడు మల్కాజ్గిరి పోవాలన్నా మేడ్చల్ పోవాలన్నా చాలా ఇబ్బందులు ఉన్నాయి. దానికి కూడా ఇంతవరకు ఎవరు ఆలోచించిన వాళ్ళు లేదు. అవన్నీ మేము ఆలోచించాం. ఫ్యూచర్లో తప్పకుండా ఇక్కడ కనుక మేము బీజేపీ నుంచి ఎంపీ అయితే ఇక్కడ నుంచి మాకు సెంట్రల్ గవర్నమెంట్లో కూడా చాలా పరిచయాలు పెరిగి ఇవన్నీ కూడా చేసుకునే విధంగా ఉంటాయి. ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్కి చెందిన ఇవన్నీ కూడా మేము ఐడియాలో పెట్టుకున్నాం ఇవన్నీ చేయాలని. నేషనల్ హైవేస్ కూడా ఇంప్రూవ్ చేయాలి, 6 లైన్ 8 లైన్ రోడ్ చేయాలి, ఇవన్నీ కూడా ఆలోచనలో పెట్టుకొని ఈ అభివృద్ధి కొరకు అయితే మీరు మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో తీసుకున్నట్లయితే ప్రధానంగా దాదాపు నార్త్ ఇండియన్ ఓటర్స్ కానీ లేకపోతే సెటిలర్స్ ఓట్లు కానీ
ఈ ముఖ్యంగా బ్రాహ్మణ్ ఓట్ల పర్సంటేజ్ కానీ కొన్ని నియోజకవర్గాల వారిగా ఉంటాయి. మీరేమో రెడ్డి సమాజ్ వర్గానికి సంబంధించినటువంటి నేత, అంటే ఈ రెడ్డి ఫార్ములా తోటి ఏమన్నా మీకు అక్కడ వర్కౌట్ అయ్యే అవకాశం ఉందంటారా? అలాంటివి ఉండకపోవచ్చు అండి. ఎందుకంటే మల్కాజ్గిరి అనేది దాదాపు భారతదేశంలో ఉన్న వాళ్ళు అందరూ ఉన్నారు. నార్త్ ఇండియన్స్ లో ఈ రోజు అందరు కూడా ఏంది మోడీ గారి మీద ప్రేమ. ఈ రోజు ఇక్కడ కూడా ఏ కులం మతం అనుకుంటా ఏది కూడా ఈ రోజు మోడీ గారినే చూస్తారు అందరు. ఎవరిగా దాని తోడుగా మేము కూడా పనిచేస్తున్నాం కాబట్టి ప్రజల మధ్యలో ఉన్నాం కాబట్టి తప్పకుండా సహకరిస్తారని చెప్పేసి ఆశాభావం ఇస్తుంది. అయితే మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం నుంచి భారతీయ జనతా పార్టీ నుంచే చాలా పెద్ద ఎత్తున కాంపిటీషన్ కనబడుతోంది. ముఖ్యంగా కీలకమైన నాయకులు ఈటల రాజేందర్ కానీ, మురళీధర్ రావు కానీ, రీసెంట్గా ఢిల్లీ యూనివర్సిటీకి సంబంధించినటువంటి అధినేత కుమరే గారు కానీ, మీరు కానీ చాలా పెద్ద ఎత్తున కాంపిటీషన్ కనబడుతూ ఉంది. సో వాళ్ళని కాదని మీకెందుకు టికెట్ ఇవ్వాలి? మీకు ఎలా టికెట్ వస్తుంది అసలు? వస్తుంది, ఎందుకంటే నేను ఇక్కడ పనిచేశాను, ప్రజల మధ్యలో ఉన్నాను, అందరూ కూడా చూశారు ఇక్కడ లీడర్స్. కాబట్టి నేను ఆశిస్తున్నాను తప్పకుండా నాకు వస్తుందని. ఎందుకంటే నేను 2 సార్లు పార్లమెంట్ సభ్యునిగా నాకు అనుభవం ఉంది. ఇక్కడ ఉన్న సమస్యలు తెలుసుకున్నాను, ప్రతి దగ్గరికి వెళ్ళాను. జవహర్ నగర్కి వెళ్ళి అక్కడ అది డంపింగ్ యార్డ్ ప్రాబ్లం ఉండే, ఇంకా అదే విధంగా బోడుప్పల్కి వెళ్ళినప్పుడు అక్కడ ప్రాబ్లం ఉన్నప్పుడు వెళ్ళాను, ల్యాండ్ ఇబ్బంది అయినప్పుడు అక్కడికి వెళ్ళాను, ప్రజల మధ్యలో ఉన్నాం. కాబట్టి అదొకటి మాకు బాగా ప్లస్ అయిద్దని చెప్పేసి ఆలోచిస్తున్నా. రెండోది ఏంటంటే ముఖ్యంగా నేను అనుభవం ఉంది అని చెప్పేసి జనానికి తెలుసు. ఏడికి వెళ్ళా కానీ చూస్తారు, అందరు చూసి అన్న మీరు 2 సార్లు ఎంపీగా ఉన్నారు, మీకు అనుభవం ఉంది, మీరు రండి అన్న ఇక్కడ మీరు అని చెప్పేసి వాళ్ళు కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తుండే. అది మన చేతులు ఉండదు బాబు, అది మనం పని చేస్తుంటే పార్టీ చూసి మనం తప్పకుండా ఆహ్వానించి వాళ్ళు టికెట్లు ఇస్తారు మన అందరికి కూడా. అంతేగాని ఏదో ఈ రోజు ఆ విధంగా ఉండదు బీజేపీ పార్టీలో. దీనిలో పని చేసే వాళ్ళకే తప్పకుండా ఇది చేస్తారని చెప్పేసి ఒకవేళ మీకు కాకుండా ఈటల రాజేందర్ గారికి లేకపోతే మురళీధర్ రావు గారికి లేకపోతే కుమరయ్య గారికి టికెట్ వస్తే మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తారా? 100% ఏం లేదు, పార్టీ ఏ విధంగా డిసిషన్ తీసుకున్నా మేము దానికి ఎక్కడ వెనుకపోం. కానీ పార్టీ తప్పకుండా ఆలోచన మా వైపు చేస్తుందని చెప్పేసి ఆలోచిస్తాను. అంటే మీకే టికెట్ ఇవ్వడానికి అంటే మీ వెనకాల ఉన్నటువంటి శక్తులు ఏంటి అసలు? శక్తులు ఏం లేదు, పార్టీలో పనిచేసిందే శక్తి. అంటే ఎవరొకరు బలమైనటువంటి సపోర్ట్ ఉండాలి కదా, అంటే పార్టీ అధ్యక్షుడు, ఆర్ఎస్ఎస్ సపోర్ట్, లేకపోతే అధ్యక్షుడు ఎవరో ఒకరు ఉన్నారు. నాకు అదే చెప్తున్నా, ఈ రోజు పార్టీకి నన్ను చూసింది, నేను చేసిన పని చూసింది, నేను చేసిన అన్ని చూసి అందరు నాకు సహకరిస్తారు. ఇప్పుడు మీరు అన్న పేర్లు కూడా సహకరిస్తారు, ఎందుకంటే వాళ్ళు చూశారు నా పని. ఓకే, వాళ్ళ కొరకు మేము కూడా పని చేశాం. ఏంటి మీరు చిన్న పెద్ద అనుకుంటా ఏ పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా, హుజరాబాద్ వెళ్ళినా ఎన్నికలు ఉన్నాం, దుబ్బాక ఎన్నికలు ఉన్నాం, నాగార్జున సాగర్ ఎన్నికలు ఉన్నా, హుజూర్ నగర్ లో ఉన్నా, మొన్న మునుగోడులో కూడా ఉన్నాం. అదే విధంగా మున్సిపాలిటీ ఎన్నికలలో ఉన్నాం, కార్పొరేషన్ ఎన్నికల్లో ఉన్నాం, లోకల్ బాడీ ఎన్నికలలో ఉన్నాం. ఈ విధంగా ప్రతిదీ ఎక్కడ ఏది ఇచ్చినా, పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా మళ్ళీ పార్టీ కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. ఆ విధంగా ప్రతి జిల్లాకు నేను వెళ్ళిన కార్యక్రమాలు స్టేట్ పార్టీ ఇచ్చిన కూడా చేయడం జరిగింది. ఆ విధంగా నన్ను అందరు కూడా ఆదరిస్తారు, ఏ లీడర్ కూడా నన్ను వేరే రకంగా ఆలోచించారు. కాబట్టి నాకు అదే ఆశ ఎక్కువ ఉంది. ఓకే, పార్లమెంట్ అంటే మీ మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో దాదాపు 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, అంటే 7కి 7 దాదాపు బీఆర్ఎస్ గెలిచింది. ప్రతి కాన్స్టిట్యున్సీ కూడా కంటోన్మెంట్ కానీ, ఎల్బీ నగర్ కానీ, ఉప్పల్, మేడ్చల్, మల్కాజ్గిరి, కుత్బుల్లాపూర్ అన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచినటువంటి సీట్లు. సో అక్కడ వాళ్ళకి బీఆర్ఎస్ పార్టీకి బలంగా ఉంది. అదేవిధంగా ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, సో వాళ్ళ పార్టీ బలంగా ఉంది. ఈ రెండింటిని కాదని మీకెందుకు, అంటే మిమ్మల్ని ఎందుకు ప్రజలు ఆదరిస్తారు అనుకుంటున్నారు మీరు? ప్రజలకు కావాల్సింది ఈరోజు మోడీకి ఈరోజు అందరం కూడా సహకరించాలని చెప్పేసి అందరూ కూడా చూస్తున్నారు. మొన్న చూసినాం, మనం కరోనా అప్పుడు కూడా మోదీ గారు ఏ విధంగా ప్రతి పౌరునికి ఏ విధంగా చేయాలని ఆయన ఆలోచన చేసి ఈరోజు దాదాపు భారతదేశం మొత్తం కూడా ఆయన ఒక రకం చేయాలి. అదేవిధంగా ఈడ కూడా చేశాడు ఆయన. ఈ రోజు అట్లాంటి వాళ్ళు మనకు అవసరం. ప్రపంచంలో ఈరోజు చూసినప్పుడు మన దేశాన్ని పటంలో 4వ నెంబర్ తీసుకుపోయిన ఘనత కూడా ఆయనకు ఉంది. దేశానికి ఆయన అవసరం కాబట్టి అది ఆలోచిస్తారు. ఈ రోజు బీఆర్ఎస్ఆ కాంగ్రెసా కాదు, ఈడ మోడీ మీద ఈరోజు బీజేపీని గెలిపించుకోవాలి, ఈరోజు 400 సీట్లతో ఆయన ప్రధానమంత్రి చేయాలనేది ప్రతి ఒక్క పౌరుడు ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే మేము కూడా ప్రతి దగ్గరికి వెళ్తున్నాం. కరోనా అప్పుడు ఆయన చేసింది ఎంత పెద్ద కార్యక్రమం అందరికీ తెలుసు. అంటే 2019లో మోడీ వేవ్ ఇంత లేదంటారా? 100% ఉంది. ఆయన ఉన్నాడు కాబట్టి 14లో గెలిచారు, 19లో గెలిచారు, ఇప్పుడు 24లో గెలిచారు. మల్కాజ్గిరి పార్లమెంట్లో 2019లో రామచంద్రరావు గారికి దాదాపు 3వ స్థానం రావడం జరిగింది వాస్తవంగా. సో అంటే అప్పుడు అంత వేవ్ లేదంటారా? ఇట్లా అప్పటికిప్పటికి పరిస్థితి ఏమైనా డిఫరెంట్ కనబడుతుంది? అప్పుడు ఏంది, అప్పుడు ఈయన టీఆర్ఎస్ అతను అంతా ఇక ఆయన చేసిన కథలు అందరికీ తెలుసు కదా. ఆ విధంగా ఏదో సహకరిస్తామని చెప్పేసి అంతా ఆయన డ్రామాలు చేసే కదా ఇవన్నీ చేసింది. కానీ సరే అందరు గమనించారు, ఆయనని గమనించి ఆయన తిరస్కరించారు. కాబట్టి ఇప్పుడు మాకు తప్పకుండా అవకాశం ఉంది. ఆ రోజు అన్ని మాయమాటలు చెప్పాడు, చెప్పి జమిలీ ఎన్నికలు లేకుండా ఆయన తీసుకొచ్చి బిఫోర్ ఎలక్షన్ చేసి కన్ఫ్యూజ్ చేశాడు అందరిని. దాంట్లో కొంచెం
ఇక్కడ తెలంగాణలో ఇబ్బంది అయింది. ఆ తర్వాత అందరూ కూడా చూశారు. ఇమీడియట్ ఎలక్షన్ కాగానే దుబ్బాక గెలిచాము, హుజరాబాద్ గెలిచాము, నెక్స్ట్ జిహెచ్ఎంసీ గెలిచాము. అంటే ఈయన చేసిన మోసానికి మేము మళ్ళీ ప్రతికారం అంటే ప్రజలు చూశారని చెప్పి తెలియజేస్తున్నాను నేను. ఓకే, అంటే ప్రస్తుతం మల్కాజ్గిరి పార్లమెంట్లో మల్లారెడ్డి అదేదో వాళ్ళ అల్లుడు ఇద్దరు ప్రధానంగా వాళ్ళ ప్రభావం ఆ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో చాలా బలంగా ఉంటుందని చెప్పేసి తెలుస్తూ ఉంది వాస్తవంగా. సో ఆ బలమైనటువంటి శక్తులను ఎదిరించగలిగేటువంటి దమ్ము ఈ సురేష్ రెడ్డి గారికి ఉందంటారా? అదే చెప్పాను కదా, ఆయన చేసింది ఏం లేదు. ఆయన ఒరగబట్టింది. ఆయన ఒకసారి ఎంపీ గెలిపించారు, ఒకసారి మంత్రి చేశారు, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచారు, అల్లుడిని ఎమ్మెల్యే చేశారు. ఆయన ప్రజల మధ్యలో ఉండడు, ఊరికే జోకర్ లెక్క మాట్లాడుతాడు. ప్రజలు ఆయన గెలిపిస్తారు 2014 నుంచి. ఈ పార్లమెంట్ ఈసారి డిఫరెంట్ గా ఉంటుంది. మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ నుంచే వాళ్ళ కోడలను ఎవరినో ఒక రంగంలో దించే అవకాశాలు అనేటువంటి ఒక చర్చ బలంగా జరుగుతూ ఉంది. ఇక జోకర్ ఆదరించారు. ఇక వాళ్ళు చేసేదంతా జోకర్ పని తెలిసిపోయింది కదా. మన రీసెంట్ గా కూడా మనం చూసాం, అక్షింతల కార్యక్రమం చేస్తే కూడా ఆయన దాన్ని కూడా వేరే రకంగా ఆలోచిస్తే ఎట్లా? అక్షింతలు అనేది ప్రతి పౌరుడు ఇవ్వాలి. మన ఇంట్లో ఏదన్నా చూడండి, ఏ గుడైనా కానివ్వండి, అలా ప్రతి దగ్గర మొన్న చూసాం. అమ్మవారి గుడిలో కూడా మన జెండాలు కట్టి పూజలు చేసుకునే పరిస్థితికి వచ్చింది, స్వచ్ఛందంగా. నెక్స్ట్ థింగ్ ఇంకోటి, ప్రతి మహిళలు చూసాం మేము. ప్రతి ఇంటి ముందు కడప ముందు 5 దీపాలు వాళ్ళు బయట పెట్టేసి, 2 దీపాలు ఇంట్లో, 2 దీపాలు బయట, తులసి చెట్టు కాడ ఒక దీపం పెట్టి 5 దీపాలతో ప్రతి ఇంట్లో కార్యక్రమం చేయగలిగారు. అంటే అయోధ్య రామ మందిర ప్రతిష్టాపన అనేది బీజేపీకి ఓటు బ్యాంక్ మలుస్తుంది మీ అభిప్రాయమా? అదొక కారణం నేను చెప్తున్నా. మోదీ గారు చేస్తున్నది ప్రతిదీ కూడా ఆ విధంగా ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. ఆయన ఏం చేసినా భారతదేశం కొరకు, ప్రజల కొరకు చేసే ఆ విధంగా చేస్తాడు అనేది ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కానీ మరి మీరు నమ్ముకునేమో హిందుత్వవాదాన్ని, కానీ మీకు ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ అందరూ కూడా దూరం అవుతున్నారు, మీకేం కనబడట్లేదా? ఎందుకు ఇవాళ మనం యూపీలో చూస్తున్నాం, బయట చూస్తున్నాం, త్రిపుల్ తలాక్ చేసినాక ఏ విధంగా మాకు ఓటింగ్ పెరిగింది అనేది. హిందువులు ముస్లిం ఇవాళ అందరూ ఒకటిగా ఉండాలని ఆయన చెప్తున్నాడు, అందరూ హిందువులుగా జీవించాలని చెప్తున్నాడు ఆయన. కాబట్టి ఆ విధంగా మాకు వాళ్ళతో కూడా మాకు మంచి ఇదే ఉంటుంది, ఏది ఉండదు మాకు. వాళ్ళు కూడా చాలా మంది ఆలోచిస్తున్నారు. ఓకే, అది మనం రీసెంట్ గా చూసాం కూడా. అంటే ముస్లిమ్స్ క్రిస్టియన్స్ కూడా మీకు బీజేపీ ఓటేస్తారని భావిస్తున్నారా? హిందూ వాళ్ళు అంతా చూసేది ఏంది, భారతదేశాన్ని చూసి వేయవలసిందే, ఒక నాయకుడిని చూసి ఓటు వేయవలసిందే, అంతే తప్పించి ఆడ మతాలు రావని చెప్పేసి నేను ఆశ. ఓకే, సో మీరు గ్రౌండ్లోకి దాదాపు 5 సంవత్సరాలు వెళ్తున్నారు అన్నారు. ఇంతకుముందు అయోధ్య సంబంధించిన అక్షంతల విషయంలో కూడా చాలా పబ్లిక్లో మీరు తిరిగి అక్షంతలు వచ్చి చెప్పి అన్నారు కదా. ఆ సమయంలో అంటే మీకు ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందన, మీ పార్టీ పట్ల కానీ మీ పట్ల కానీ స్పందన ఎలా ఉన్నది అసలు? చాలా బాగుంది. ఎందుకంటే మేము అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగినప్పుడు కూడా, అన్న అసెంబ్లీలో మీరు వచ్చారు, మేము కాదంటలేము, పార్లమెంట్కి వచ్చారు, మేము అందరు సహకరిస్తాం అనే మాట మాత్రం అన్నారు. ఇది 100% అన్నారు చాలా దిక్కు. అది నేను తెలియజేస్తున్నాను. ఓకే, సో ముఖ్యంగా అంటే మీకు సురేష్ రెడ్డి వెనకాల ప్రధానమైనటువంటి శక్తులు పనిచేస్తున్నాయి, మీ టికెట్ కోసం చాలా సీరియస్గా పనిచేస్తున్నటువంటి ఒక టాక్ వినిపిస్తూ ఉంది. దాదాపు మరి ఈటల రాజేందర్ కానీ మురళీధర్ రావు కానీ వాళ్ళకి కాదని మీకు కూడా టికెట్ వచ్చే అవకాశాలు అనేటువంటి ఒక చర్చ బలంగా జరుగుతూ ఉంది. నిజంగా ఈ వ్యాఖ్యలు నిజమే అంటారా? అంటే నేనైతే ముందే చెప్పాను, నేను నిజంగానే భావిస్తాను. ఎందుకంటే నాకు ఈటల రాజేందర్ గారు, మురళీధర్ రావు గారు కూడా నాకు సహకరించే వాళ్ళే. ఎందుకంటే నా పంతనం ఆ విధంగా ఉంది, నా అప్రోచ్ ఆ విధంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా నాకు సహకరించే వాళ్ళే. ఎందుకంటే నేను వాళ్ళ కొరకు కూడా మనం చేసే పని మేము చేశాం కాబట్టి, సరే అది పార్టీ ఏ విధంగా డిసిషన్ తీసుకున్నా మేము దానికి కట్టుబడి ఉండవలసిందే. కాబట్టి ఆ విధంగా చూసినప్పుడు నన్ను ఒక పర్సన్గా తప్పకుండా నన్ను గౌరవిస్తారు. కానీ ఇక్కడ మీకు మల్కాజ్గిరి పార్లమెంట్ విషయానికి వచ్చినట్లయితే, ఇటు మల్లారెడ్డి సంబంధించినటువంటి కుటుంబం నుంచి ఒకరు వస్తుందని చెప్పి టాక్ వినపడుతోంది. ఇంకొక వైపు రేవంత్ రెడ్డి స్వయంగా తను ఎంపీగా గెలిచినటువంటి స్థానం గతంలో కాబట్టి మళ్ళీ దాన్ని నిలుపుకుంటే నాకు పేరు అట్లే మళ్ళీ ఉంటుందనే కోణంలో ఆయన కూడా సీరియస్గా ఎఫర్ట్స్ పెట్టి ఒక బలమైనటువంటి అభ్యర్థిని దించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. సో ఒకవేళ మీకు బలమైనటువంటి ప్రత్యర్థులు ఇద్దరు ఉన్నప్పుడు బీజేపీ కానీ మీ అభ్యర్థిగా మీ విజయం సాధ్యమని అనుకోవచ్చా? ఉన్నది కదా. మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్గా మొన్న కామారెడ్డి చూసాం, ఇద్దరు ముఖ్యమంత్రులు నోడి ఒక ఇది చేసి అక్కడ ఘన విజయం సాధించాడు. అవును, కానీ ఆయన వర్కింగ్ స్టైల్ డిఫరెంట్. అక్కడ 5 సంవత్సరాల నుంచి ఆయన చాలా సీరియస్ వర్క్ చేస్తున్నారు గ్రౌండ్. అందరం కూడా అంతే, ఎవరు కూడా ఆయన ఒక స్టైల్ ఇంకో రకంగా చేస్తూనే ఉంటారు ఎవరు కానీ. ప్రజల మధ్యలో ఉన్నామా లేదా అనేది కావాలి. ఆ విధంగా మాకు తప్పకుండా ఎసోటోళ్ళు వచ్చినా కానీ తప్పకుండా మా వంతుగా ఇలా మోడీ గారు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ పేరు మీద తప్పకుండా ఆడ విజయం సాధిస్తామనేది ఒక నమ్మకం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఏమో భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఒకటే అనేటువంటి దాంతో గతంలో ఎన్నికల్లో విజయం సాధించింది, అది అందరికీ కూడా తెలిసిన విషయమే. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ఏమో నిన్న కేటీఆర్ కూడా చెప్తున్నారు, కాంగ్రెస్
బీజేపీ రెండు కూడా ఒకటే కావాలని బీఆర్ఎస్ పార్టీ ముంచడం అని చెప్పేసి అంటున్నారు. ఈ కన్ఫ్యూజన్ ఏంటి అసలు? ఈ కన్ఫ్యూజన్కి ఏమన్నా మీ కామెంట్ చెప్తారా? అది కన్ఫ్యూజన్ చేయడానికే తప్పించి అది నిజమైతే ఎక్కడ ఉండదు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ కలవడం అనేది ఎవరు కూడా అనుకోరు. మొన్న కూడా సహకరించింది అనేది అందరికి తెలిసిపోయింది. అది కాంగ్రెస్ అది అసలు ఈ ట్రయాంగిల్ వాళ్ళు చెప్పేసి అన్ని కూడా తప్పే. కానీ ప్రజలు నమ్ముతున్నారు కదా, ఎందుకు మీరు దాన్ని ఖండించలేకపోతున్నారు? మేము ఖండించాం కానీ ఆ రోజు ఆ సిచ్యువేషన్ ఆ విధంగా వచ్చేసి జరిగింది అంతే తప్పించి ఉండదు. మరి నిన్న కేటీఆర్ గారు చేసిన కామెంట్స్ పైన మీ అభిప్రాయం ఏంటి? అసలు కాంగ్రెస్ బీజేపీ కావాలని అనుకొని ఇద్దరు ఒకటై మా బీఆర్ఎస్ పార్టీ నాశనం చేస్తున్నారు అనేటువంటి కామెంట్ చేయడం జరిగింది. అంటే ఆయనకు ఇప్పుడు ఏంటంటే డిప్రెషన్ లో ఉన్నాడు. ఆయన ఏం మాట్లాడినా అర్థం కావటాలే. కాబట్టి అప్పుడు రేవంత్ చెప్తే అట్లా వర్కౌట్ అయింది కదా, ఈసారి నేను చెప్తే ఇదే విధంగా ఏమైనా వర్కౌట్ అయితే ఆలోచనలో ఉన్నాడు. అంటే ఆ భ్రమ తప్ప ఆయనది. ఇప్పుడు అసలు వాళ్ళు ఎక్కడ ఎట్లా వాళ్ళకు ఈవెన్ క్యాండిడేట్స్ కొరకే వాళ్ళు ప్రాబ్లం ఉన్నారు ఈ రోజు లెక్క ప్రకారం చూస్తే. ఎవరు ధైర్యం చేసి ముందుకు రావటంలే. నేను మొన్న ఒకసారి మహబూబ్నగర్కి వెళ్ళినప్పుడు అక్కడ వింటుంటే 3 మంత్రులు బ్యాక్ అయిపోతున్నారు. వాళ్ళే చెప్తున్నారు లోకల్ గా కాంటాక్ట్ చేయమంటే ముందుకు వచ్చే పరిస్థితి. ఇదివరకు గతంలో మాకు టికెట్ కావాలని చెప్పేసి అడిగిన వాళ్ళు. అంటే ఆ విధంగా వాళ్ళకి లేరు, క్యాండిడేట్స్ లేక ఇబ్బంది పడుతున్నారు, డిప్రెషన్ లో ఉన్నారు. ఏదో ఒకటి మాట్లాడాలి. కాంగ్రెస్ బీజేపీ అనేది ఎట్లా ఉంటుంది? ఉండేదే బీజేపీ కాంగ్రెస్ ఫైట్ ఎక్కడ చూసినా. కాబట్టి అది ఎప్పుడు కూడా వెళ్ళి అనుకునే తప్పు. ప్రజలను తప్పుతో పట్టేయాలనేటువంటి ఆలోచన. కానీ తెలంగాణ ప్రజలు అన్ని రకాలుగా ఆలోచిస్తారు. మళ్ళీ ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ దేశంలో ఉన్న వాళ్ళందరూ ఉంటారు ఇక్కడ మల్కాజ్గిరి పార్లమెంట్ లో. తప్పకుండా వాళ్ళు ఆలోచించే ఓటేస్తారు. ఎందుకంటే ఆలోచించి ఓటేశారు కాబట్టి మొన్న వాళ్ళు గతంలో కూడా అట్లే చేశారు. మొన్న అసెంబ్లీ ఎన్నికలలో కూడా అర్థంగా చేశారు. కానీ మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 7 అసెంబ్లీ నియోజకవర్గంలో మీకు ప్రచార సమయం 30 రోజులు మాత్రమే ఉంటుంది. అంటే దీన్ని ఎట్లా మీరు ఇంత పెద్ద ప్రచారాన్ని, గతంలో రేవంత్ రెడ్డి అయితే ఒక స్టార్ క్యాంపెయినర్గా ఆయన ఒక పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్లస్ కొంచెం స్టేట్ వైడ్ ఉన్నటువంటి ఇమేజ్ తోటి ఆయన ఒక ర్యాలీ చేసుకుంటూ పోయిండు. కానీ మీకు ఆ రేవంత్ రెడ్డికి ఉన్నంత స్టేచర్ ఉందని మీరు భావిస్తున్నారా? ఇట్లా మరి ప్రజలు ఎట్లా అయిపోతున్నారు? అంటే మా పార్టీ అండి అది. పార్టీ అన్ని రకాలుగా మొత్తం ముందే మేము అన్ని కమిటీలన్నీ వేసేసుకున్నాం, అన్ని రెడీగా ఉన్నాం. మాకు ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా రెడీ ఉండాలని మాకు చెప్పారు. రీసెంట్ గా కూడా మాకు అసెంబ్లీ ఎన్నికలు అయినాయి. అందరి దగ్గర కూడా బూత్ కమిటీలతో సహా ఈ రోజు మేము రెడీగా ఉన్నాం అన్నట్టు. మాకు ఏం ఇబ్బంది కాదు అది. ఓకే, ఆ విధంగా మా స్టైల్ మాకే ఉంటుంది. ఎట్లా ప్రచారం చేయాలనేది, ఎట్లా ఏం చేయాలనేది కూడా మేము అన్నిట్లలో మేము రెడీగా ఉన్నాం. అయితే మల్లారెడ్డి బీఆర్ఎస్ నుంచి తన పార్టీ మారే అవకాశాలు అని చెప్పేసి తెలుస్తోంది. కాంగ్రెస్లో ఒక బీజేపీలో ఒక 2 పార్టీలతో చర్చలు చేస్తున్నారని చెప్పేసి ఒక సమాచారం మాకు వచ్చింది వాస్తవంగా. దానిలో ఎంతవరకు నిజం? బీజేపీతో ఏమైనా చర్చలు చేస్తున్నాడా? అట్లాంటిది ఏమి ఉండకపోవచ్చు అండి. అట్లాంటిది ఉంటుంది. ఇప్పుడు మొన్న మా బండి సంజయ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని, ఎవరు వచ్చినా మేము పార్టీలో ఆహ్వానిస్తాం కానీ వాళ్ళకి వచ్చేది ఇట్లా ఇది చేసేది వచ్చి సహకరించవలసింది ఎవరు వచ్చినా కానీ. దీనిలో ఆశించి చేసేది ఏమి ఉండదు ఇక అట్లా. కానీ ఆయన బీజేపీలోకి చేరడానికి కూడా చాలా మందితోటి మొన్న ఫారెన్ టూర్స్కి వెళ్ళినప్పుడు కొంతమంది పెద్దలతోటి చర్చలు జరిపినట్టు, మధ్యలో ఒక టూర్లో ఢిల్లీకి వెళ్ళి కలిసినట్టుగా ఒక సమాచారం వస్తుంది. ఢిల్లీ పెద్దలు కలిసి నేను పార్టీ మారుతా అని చెప్పేసి కొంత వాళ్ళ దగ్గర విజ్ఞప్తి చేసినట్టు ఒక సమాచారం ఉంది. దానిలో మీకు ఏమైనా సమాచారం ఉందా? మాకైతే లేదు. వస్తే చేర్చుకుంటారా? మేము ఏమంటే ఇప్పుడు మాకు ఎవరైతే మాకు పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళు ఎట్లా గౌరవిస్తే వాళ్ళు చేసుకుంటారు కావచ్చు, వాళ్ళ సంబంధి వాళ్ళే. ఎందుకంటే మొన్న బండి సంజయ్ గారు ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎవరైతే ఉన్నారో మేము ఎవరిని వచ్చినా మేము ఆహ్వానిస్తామని చెప్పేసి. ఎందుకంటే చేరికల కమిటీలో కూడా ఆయన ఉన్నాడు. అవును. కాబట్టి అతను చెప్పినప్పుడు మేము ఎవరు కాదంటారు, ఎవరు కాదనే పరిస్థితి లేదు. వచ్చినా ఏం ఆశించి వచ్చే వాళ్ళు ఉండరు దీంట్లో. కాబట్టి వాళ్ళు వస్తే సహకరిస్తారు కావచ్చు. ఇప్పుడు బీజేపీ నుంచి మీకు టికెట్ రావాలంటే మీరు మీ దగ్గర వ్యూహం ఏంటి అసలు? మా దగ్గర వ్యూహం, మేము పని చేయడమే వ్యూహం. అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను 19 నుంచి ఎవరైతే డాక్టర్ లక్ష్మణ్ గారు కానీ, అదేవిధంగా కిషన్ రెడ్డి గారు కానీ, నెక్స్ట్ బండి సంజయ్ గారు కానీ, వీళ్ళు చేసిన కార్యక్రమం ప్రతి దాంట్లో నేను ఇన్వాల్వ్ అయినా. ముఖ్యంగా ఏంటంటే బండి సంజయ్ గారు పాదయాత్రలో 5 పాదయాత్రలో నేను ఇన్వాల్వ్ అయినా. మళ్ళీ నేను ఏర్కోరి నేను మల్కాజ్గిరి పార్లమెంట్ ప్రత్యేకంగా పెట్టించుకున్నా 4వ పాదయాత్ర టోటల్గా. ఓకే, టోటల్గా ఆయన నెంబర్ కూడా ఉండి నేను సహకరించి పనిచేయవచ్చు చేసిన. ఓకే. సో చివరిగా మల్కాజ్గిరి ప్రజలకు కానీ లేదంటే బీజేపీ అధిష్టానం కానీ, ఫస్ట్ బీజేపీ అధిష్టానానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఏం లేదు, నేను చేసిన పని నన్ను గుర్తించి నన్ను ఇక్కడ పార్టీ నుంచి నన్ను కనుక ఇక్కడ పోటీ చేయబట్టి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి తెలియజేస్తున్నా. ప్రజలకు కూడా నేను ఒకవేళ గెలిచి మమ్మల్ని ఆదరించి గెలిపించిన తర్వాత నేను ప్రజల మధ్యలో ఉండి ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలకు నేను తప్పకుండా నా వంతు కృషి చేసి మ్యాక్సిమం చేస్తానని చెప్పేసి తెలియజేసుకున్నాను. ఎందుకంటే గతంలో మీరు 2 ఎంపీలను గెలిపించినప్పుడు కూడా మీ మధ్యలో ఏ ఎంపీ కూడా లేడు. కానీ నేను ఎందుకంటే నేను 2 సార్లు పార్లమెంట్ సభ్యునిగా వరంగల్లో పనిచేసినప్పుడు ప్రతి బూత్, ప్రతి గ్రామం, ప్రతి తిరిగి
ఎంత కష్టాలు ఉన్నా కానీ నేను ప్రజల మధ్యలో ఉన్నా, అది నేను రికార్డుగా చెప్పగలుగుతాను. అవును. కాబట్టి ఇక్కడ కూడా నేను రేపు పొద్దున గెలిచిన తర్వాత మల్కాజ్గిరి పార్లమెంట్ ఇంత పెద్దదైనా కానీ ఫుల్ టైం ఇక్కడ ఇచ్చేసి ప్రజల మధ్యలో ఉంటే సమస్యలన్నీ తీర్చేందుకు నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి సందర్భం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇది మొత్తానికైతే మల్కాజ్గిరి బరిలో బీజేపీ నుంచి టికెట్ ఆశిస్తున్నటువంటి చాడ సురేష్ రెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ చూస్తున్నాండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.